నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం, మన భవిష్యత్ తరాలు ఈరోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటుంది. అవును, బాగానే ఉంటుంది న్యూయార్క్. ఆ తర్వాత చెప్తారు జపాన్లో టోక్యో చూడాలి, ఆహా అంటారు. అవును, అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు, అది బాగానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసిటారు, అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈరోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. అసలు ఫ్యూచర్ ఎక్కడి ఫ్యూచర్ సిటీ? ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి? దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. కార్యకర్తలందరూ ఇప్పటికే తయారై ఉన్నారు. నేనే అన్ని జిల్లాలు తిరిగి వచ్చాను. జిల్లాలో కూడా అందరినీ అప్రమత్తం చేశాము. మాకు తెలిసి ఎప్పుడో ఒకసారి ఎలక్షన్స్ రావాలి. మా బాధ ఏంటంటే అప్పుడే ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే అయిపోతుండే. అన్ని నాటకాలు చేసి ఇవి చేసి ఇప్పుడు జియో వచ్చి మేము ఫస్ట్ టైం చెప్తున్నాం, మీరు జియో అయినా మీకు సపోర్ట్ చేస్తామని. ఈ ఒక రిజర్వేషన్ అయింది, నోటిఫికేషన్ అయిపోయింది, బీజేపీ పూర్తిగా తయారై ఉంది. రైట్. అవి ఈ వీడియోలో ఇక అతిథుల పరిచయం. శ్రీ యానాదయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ సభ్యులు. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే గతంలో కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన ప్రముఖులు. ఇక ముందుగా ఏపీ వార్తల్లోకి వెళదాం. మిథున్ రెడ్డికి బెయిల్. మద్యం కేసులో ఆయన పాత్ర నిరూపించే ఆధారాలు లేవన్న ఏసీబీ కోర్టు. ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించబోమని చాలా స్పష్టంగా ఏసీబీ కోర్టు చెబితే ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి కనపడకుండా వార్తలు వేసే పరిస్థితికి వెళ్ళాయి. అంటే వార్తగా ఇవ్వటం అనేది వాళ్ళు మానేశారు కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడింది అనుకోవాలి. బెడిసి కొడుతున్న బాబు బేతాళ కుట్రలు, మసిపూసి అక్రమ అరెస్టు అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ఇక అయితే వీటిని కప్పిపుచ్చి, మిథున్ రెడ్డి బెయిల్ వార్తను కప్పిపుచ్చి ఒక ఎల్లో మీడియా మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలంట ఏందో చేసే అవకాశం ఉందని రాసుకుంటున్నారు. టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై ఎందుకు కేసు పెట్టరంటూ మరొక ప్రశ్న. అలాగే బాలకృష్ణపై 300 ఠాణాల్లో ఫిర్యాదుకు చిరంజీవి అభిమానుల నిర్ణయం. అయితే వారించిన మెగాస్టార్. త్వరలో రాష్ట్రానికి బుల్లెట్ రైళ్లు సెప్టెంబర్ 27, 2025 చంద్రబాబు గారు చెప్పారు. అయితే ఆసక్తికరమైనది ఏంటంటే మే 2014 కూడా ఆయన ఇదే స్టేట్మెంట్, అన్ని జిల్లాలకు, జిల్లాలకు కూడా బుల్లెట్ రైళ్లు వేస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడినట్టున్నారు. అలాగే ఫ్యూచర్ సిటీ మొత్తం న్యూయార్క్ ధీటుగా తయారవుతుందన్నారు. వాటి మీద కూడా మనం మాట్లాడదాం. తెలంగాణ అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా యానాదయ్య గారు కొద్దిసేపు దీని మీద, ఈ మద్యం స్కామ్ వ్యవహారంలో ఇప్పుడు ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు మద్యం కేసు డొలతనాన్ని, కల్పిత కథ అన్న విషయాన్ని మరోసారి రుజువు చేసినట్లయిందా? నమస్కారం అండి. మీకు పెనల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి వాస్తవాన్ని కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మద్యం కేసు అనేది దొల్లతనమే కాదు, బెడిసికొట్టింది. చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి బేతాళ కథ మొత్తం బెడిసికొట్టింది. అసలు శిశులైన మద్యం కేసులో దొంగ దొరికిపోయింది చంద్రబాబు నాయుడు గారు. బెయిల్ రాక మద్యం కేసులో సాక్షాత్ దొరికిపోయిన తర్వాత 51 రోజుల తర్వాత
కన్ను ఆపరేషన్ పేరుతో బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు అయితే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి పార్టీకి అండగా ఉన్నటువంటి వారు అందరినీ ఏదో విధంగా ఏదో కేసులు ఇరికించాలనేటటువంటి దాంతో ఒక సిట్ అనేటటువంటి ఆయన కూర్చో లేని వాళ్ళ ఒక సిట్ అనేది వేసి ఒక మద్యం బేతాల కథను తయారు చేసి దాంట్లో ఒకరి మీద ఒకరు అంటే కల్పిత మద్యం కేసులో ఎవరు సాక్షులు కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేకుండా ఒక్కొక్కరు బెదిరించడం, పేర్లు చెప్పించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు సిట్ తీసుకోవడం. ఎంత దుర్మార్గం అంటే కృష్ణమోహన్ రెడ్డి గారి, ధనంజయ రెడ్డి గారికి, గోవిందప్ప గారికి బెయిల్ వస్తే వాళ్ళకు ఎటువంటి ఆధారాలు లేవని బెయిల్ మళ్ళా రద్దు చేయండి అని మళ్ళా కోర్టు. అంటే మీరు అరెస్ట్ చేసినటువంటి కేసులో ఎటువంటి మద్యం కేసులో ఎటువంటి ఆధారాలు కానీ ఏమి లేదు, మీరే డబ్బులు పెడతారు, ఈ డబ్బులు దొరికిపోయింది అంటారు, మీరే పేర్లు చెప్పిస్తారు, ఆ పేర్లలో వీళ్ళందరూ కేసులో ఉన్నారు. ఏదో విధంగా వీళ్ళందరినీ కూడా కేసులు ఇరికించాలనేటువంటి ఒక బేతాల కథ తయారు చేశారు. కోర్టు 71 రోజులు ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ ప్రతిసారి కూడా కస్టడీకి అడగడము, ఇబ్బంది పెట్టడంతో కోర్టు నిన్న చెప్పింది ఏ ఆధారాలతో మీరు ఇన్ని రోజులు కస్టడీలోకి తీసుకుంటారు. వాస్తవం అసలు ఈ మద్యం కేసే జరగలేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి ఏదో ఒక డైవర్షన్ కేసు పెట్టి ప్రధానమైనటువంటి నాయకులందరినీ కూడా నోరు మోగించేటువంటి కేసు ఇప్పిస్తూ తాను చేయాలనుకున్నటువంటిది అన్ని కూడా ఈ రోజు మెడికల్ కాలేజీలు అమ్ముకోవడం కానీ, ఈ రోజు విజయవాడలో భూములు దందాలు చేసుకోవడం కానీ, అమరావతి పేరుతో లక్షల కోట్లు అప్పు చేసి అమరావతిలో ఏది కట్టకుండా నీళ్లు ఎత్తిపోసేటటువంటి పథకాలను కొన్ని వందల కోట్ల రూపాయలు దండుకోవడం కానీ, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళపైన తప్పుడు కేసులు. సాక్షాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఇన్నిసార్లు మొట్టికాయలేసిన సిగ్గు ఎగ్గు లేకుండా కూడా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మద్యం కేసు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసు ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుచరులు, ఆయన హయాంలో జరిగింది. ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యంలో ₹1 కూడా తప్పుదావ జరగలేదు కాబట్టి మొత్తం ప్రభుత్వానికి రావడం వల్లనే ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా వేయడంతో 6 నెలలు అదే సిస్టాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన 6 నెలల్లో ఎన్ని మద్యం కేసులు, ఆయనకి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి కదా. మరి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా వ్యతిరేకించి ఈ మద్య విధానం కానీ, ఇసుక విధానం కానీ, మట్టి విధానం కానీ ఇదంతా కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఆదాయం వస్తుంది, ప్రజలకు పంచుతున్నారు. ఈ విధంగా అయితే మేము కుదరదని తెలుగుదేశం పార్టీకి చెందినట్టు కూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేవడంతోనే ఈ విధంగా ఏర్లు పారే ప్రైవేట్ మద్యం తీసుకొచ్చి ఆయన దందాలు చేస్తూ ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా తీసుకొచ్చి బెల్ట్ షాపులు, వేలాది బెల్ట్ షాపులు, మద్యం షాపులు పారిస్తూ కోట్లాది రూపాయల వాళ్ళ అనుచరులు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా దనుకుంటున్నారు. ఇది మద్యం కేసులు జరగాల్సినటువంటి విచారం జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం అనేది ఎక్కడే కానీ ₹1 కూడా ప్రైవేట్ లేకుండా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీన్ని భరించలేనటువంటి ఈ తప్పుడు విధానాలను అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా ఆయన మద్యం కేసులో జైలు వేయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా జైల్లో పెట్టాలని ఒక కుట్రపూరితమైనటువంటి పేతాల కథ తయారు చేసి దాంట్లో ఒకరి మీద ఒకరు పేర్లు, కనీసం ఒక్క ఆధారం అనేది దొరికిందా? ఈ మద్యం కోసంలో డబ్బులు తీసుకొచ్చారు, కేసులు పెట్టారంటారు, బంగారు కొన్నారని ఒకసారి మాట్లాడతారు, ఆ ఎలక్షన్ కు పంచిందంతా మద్యం కేసారు ఒకసారి. ఎన్ని రోజుకొక మాట, రోజుకొక విధానం, రోజుకొక వ్యక్తి పైన పేర్లు తెప్పించి అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలన్నీ కూడా చూస్తున్నాయి. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి దీని విషయంలో తీవ్రమైన ప్రభావం ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు, తప్పుడు విధానాలు ఎన్నిసార్లు నిందలేస్తావు? ఈ రోజు టీటీడీ పైన నిందలేస్తే భగవంతుడు ప్రసాదాల పైన కూడా నిందలేస్తాడు చంద్రబాబు గారు. ఇవాళ మేజర్ ఇష్యూ కాబట్టి దాని గురించి ఏసీబీ కోర్టే డైరెక్ట్గా అనుమానాలు తప్ప ఆధారాలు ఎక్కడున్నాయని ప్రశ్నించింది కాబట్టి దాని మీద ప్రధానంగా తీసుకున్నాం. ఇంకొకటి సంక్షిప్తంగా ఒక వ్యాఖ్య చేయండి. బాలకృష్ణపై 300 ఠాణాల్లో ఫిర్యాదుకు చిరంజీవి అభిమానుల నిర్ణయం, కానీ వద్దని వారించిన చిరంజీవి. దీని మీద కూడా సంక్షిప్తంగా, అయినా కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ నోరు చెప్పలేదు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అవుతారు కానీ మరి దాని గురించి మాట్లాడుకుంటున్న ఎట్లుంటారు? అయినా వాళ్ళేం ఖండించలేదు, నాగబాబు ఖండించినట్టుగా కనపడలేదు. సో ఇవి చిరంజీవి గారు పెద్ద మనసుతో అసలు కేసు పెడతామంటే అయ్యేది కాకపోయినా ఆయన పనులేం చేయొద్దన్నారు. సో సంక్షిప్తంగా ఒక మాటలో దాని గురించి కూడా మాట్లాడండి. ఒక్కటి, చిరంజీవి గారు పెద్ద మనసును ఇప్పుడు ప్రదర్శిస్తారు. అదే చిరంజీవి గారి పెద్ద మనసును ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద వేసే రోజు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సమేతంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు మర్యాద చేసి భోజనాలు పెట్టి సత్కరించి పంపించారు. మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాలని ఆయన పెద్ద మనసు ఆ రోజు ప్రదర్శించలేకపోయినాడు.
కేవలం ఈరోజు చిరంజీవి గారిని అంత దుర్మార్గంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ లేకపోయినా పవన్ కళ్యాణ్ చెందినటువంటి 20 మంది శాసనసభ్యులు అదే శాసనసభ్యులు కనీసం నోరు తెరిచినటువంటి పరిస్థితి. ఈ రోజు చిరంజీవి గారిని అంత అవమానం జరిగినా కనీసము జ్వరం ఉందని ఈయన తప్పించుకొని పవన్ కళ్యాణ్ ఇంట్లో పనుకుంటే చంద్రబాబు నాయుడు అదేదో మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బాలకృష్ణ గారు నోటు దురుసు చిరంజీవి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా కనీసం జనసేన ఇంతవరకు నోరు తెరచలేదు. దాని అధినాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇంతవరకు నోరు తెరచుకోవడం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము. కానీ చిరంజీవి అభిమానులు మాత్రం ఈ రోజు చిరంజీవి అడ్డుకోవచ్చు, కానీ చిరంజీవికి జరిగినటువంటి ఇంత అవమానాన్ని చిరంజీవి అభిమానులు భరించలేకున్నారు. అందుకే వాళ్ళు 2 రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెట్టాలంటే చిరంజీవి వాదించారు. వాళ్ళ కేసులు కానీ ఏదైనా పెట్టుకుని ఇప్పటికైనా చిరంజీవి గారు బయటకు వచ్చి నోరు తెరిచి లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అత్యంత గౌరవప్రదమైనటువంటి గౌరవం ఇచ్చారనేటువంటి మాట్లాడటము దీనికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చెంప మీద కొట్టినట్టే కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆ రోజు ఏదో సినిమా యాక్టర్లందరినీ బురద జల్లినట్టు ఆ రోజు దుర్మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి మీద మా నెత్తిన బురదేసి రాష్ట్రం అంతా ప్రచారం చేసుకున్నాయి. అంటే వీళ్ళందరూ చేసిన తప్పుడు ప్రచారాలన్నీ కూడా వాళ్ళే చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళే బయటకు వస్తున్నాయి. వాళ్ళే ఈ రోజు ఆ రోజు మాట్లాడినారు, ఈ రోజు చిరంజీవి రోడ్డు మీదకి వచ్చేసి ఆ రోజు చిరంజీవి మౌనం వహించాడు, ఈ రోజే చిరంజీవి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మాకు బ్రహ్మాండమైనటువంటి గౌరవం ఇచ్చాడు, బట్టలు పెట్టి పంపించాడు, భోజనం పెట్టి పంపించాడు. వాళ్ళు చేసిన తప్పులు చివరికి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ సబ్జెక్ట్ లో మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొత్తం ఇరుక్కుపోయింది. చంద్రబాబు ఇప్పుడు అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్యాకేజీ పవన్ కళ్యాణ్ లేదా ప్రజా పవన్ కళ్యాణ్ అనేటటువంటి ప్రజలకు పూర్తిగా ఇప్పుడు అర్థమైంది. కేవలం తండ్రితో సమానమైనటువంటి అన్నను అంత దుర్మార్గంగా మాట్లాడితే నోరు మెదపలేనటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి వలనే ఆ కుటుంబంలో వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తే అంత దుర్మార్గం అవమానం జరిగిన ఒక్కరు కూడా ఆ కుటుంబ సభ్యులు మాట్లాడలేదంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించాలని చిరంజీవి అభిమానులు కూడా తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ యానాదయ్య గారు. ఇక తెలంగాణ అంశాల్లోకి వెళ్తాను ముందుగా కొన్ని ఏపీ వార్తలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు గారు. 58,000 కోట్లతో పోలవరం టు సోమశీల అనుసంధానం తెరపై కొత్త ప్రతిపాదన. మొన్నదాకా బనకచర్లు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పోలవరం టు సోమశీల అని చెప్పి కొత్త కథనాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. ప్రభుత్వంలో ఆలోచనట. పేదల ఇళ్ల నిర్మాణానికి అనుమతుల ఫీజు రూపాయి అని చెప్పి వీళ్ళు రాశారు. ఇక ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ అంటూ పచ్చి అబద్ధపు వార్తలు. అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చెప్పిన ఆదేశాలు ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ వసూలు చేస్తే వెనక్కి ఇచ్చేయమని చెప్తే అబ్బే మేమే తగ్గిస్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నటువంటి ఎల్లో మీడియా అది వాళ్ళ దయనీయ పరిస్థితి తెలియజేస్తుంది. ఇక తెలంగాణ వార్తల్లోకి వెళ్తే తెలంగాణ వార్తల్లో వెళ్ళటానికి ముందుగా ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్టు తెలుగు సినిమా మీద ఎట్లా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దీనిపైన డీల్ చేస్తుంది, ప్రత్యేకించి తెలుగు సినిమా వాళ్ళకి దీని మీద పడే భారతీయ సినిమాతో పాటు తెలుగు సినిమా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, ట్రంప్ ఎఫెక్టు ఇప్పటికే అనేక అంశాల మీద సుంకాలు వేస్తూ ఉన్నాడు ఆయన, ఇప్పుడు సినిమా జోలికి వచ్చాడు. దీని ప్రభావాన్ని ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేసే అవకాశం ఉంది? సార్, ఇప్పుడు ముందు పెద్దలందరికీ నమస్కారం సార్. నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. అమెరికాలో నిన్న మన సినిమాలు రిలీజ్ అయినాయి సార్. ఏ సినిమా కూడా $30, $50 తక్కువ పెట్టే చూడటం లేదు సార్. అందరూ కలిపి ఫస్ట్ డే రోజే వసూలు చేసుకోవాలనుకుంటారు. సినిమా రంగం మొత్తం అట్లా తయారైపోయింది సార్. ఎంత సినిమా ఎంత చెత్త ఉన్నా మొదటి రోజు వసూలు చేసుకుంటే మా పని అయిపోతున్నటువంటి దీంట్లో ఉన్నారు. నిన్న మొన్న నా సినిమాలు నేను చూడను, కానీ నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమా కూడా అమెరికాలో $30, $50 సినిమా చూసారు. వాళ్ళకి ఏమైతే కాదు. అక్కడే కాదు, రేవంత్ రెడ్డి గారు అసలు ఇక్కడ ఒక్క దానికి కూడా బెనిఫిషియల్ అలో చేయను, టికెట్ రేట్లు పెంచనున్నారు. కానీ ఆయన మరి మీ పార్ట్నర్ పైరువియో ఏమో మరి మొహమాటం ఇక్కడ పెంచుతూనే ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమా పెంచాడు, మరి ఇంకా మిగతాటికి కూడా పెంచాడు లేదు నాకు తెలియదు. పైగా కాదు ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళు తెలుగు సినిమా మిగతా సినిమాలు హిందీ సినిమా అట్లా చేస్తారో లేదు, కానీ ఈ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని, ప్రభాస్ అభిమానులని, మహేష్ అభిమానులని, పవన్ కళ్యాణ్ అక్కడ అమెరికాలో గొడవ చేయటం ఏంటి, ఇక్కడ రాజకీయాలు అక్కడ రుద్దటం ఏంటి, ఈ గోలంతా ఏంటంటే అక్కడికి వెళ్ళి కూడా ఈ కులం ఇట్లాంటివి కూడా చేయటం వల్ల కూడా అక్కడ అప్రదిష్ట రావట్లా. దానితోటి ట్రంప్ షాకు.
మీకు దురదృష్టం ఏంటంటే సార్, అమెరికా నుంచి భారతదేశం నుంచి పోయిన అమెరికాలో ఉన్న వాళ్ళకి మనకంటే కులం మీద పిచ్చి ఎక్కువ ఉన్నారు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను సార్. కుల పిచ్చి మరి ఎక్కువ ముదిరి అక్కడ అందరు ఎవరి కులానికి వాళ్ళకు ఏమంటారు ప్రశ్నలు తీసి ఆ సినిమాను ప్రమోట్ చేసి ఏ కులానికి ఆ కులం వాళ్ళు ప్రమోట్ చేసే పరిస్థితి. కుల సంఘాలే అక్కడ అమెరికాలో సంఘాలు, ఇక్కడ మనం సామాజిక సంఘాలు పెట్టుకున్నాక దురదృష్టం అంటే అమెరికాలో కుల సంఘాలు అయిపోయినాయి సార్. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి అమెరికాలో ట్రంప్ యొక్క టారిఫ్ ఎఫెక్ట్ సినిమాల మీద ఏం లేదు సార్. ప్రజలు $5 $4 ఎక్కువైనా కూడా సినిమాలన్నీ చూస్తున్నారు. మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఫస్ట్ డే $30 $50 పెట్టి ఖర్చు పెట్టి సినిమా వచ్చిన ఆ రోజుల నుంచి. $30 అంటే సుమారు ఎంత సార్ ఈ రోజున లెక్కన $2,900 $2,800 తెస్తారు ఈ రోజున్న రేట్ కి. కాబట్టి అది చూసి వస్తున్నారు. టారిఫ్ ఎఫెక్ట్ ఏం లేదు సార్. సినిమా రంగం మీద పడవు. సినిమా రంగం మీద ప్రభావం పడితే కూడా మనం వరి కావాల్సిన అవసరం లేదు సార్. సినిమా రంగం ఈ దేశాన్ని మొత్తాన్ని ఏదో అభివృద్ధి చేస్తానేటువంటి భ్రమంలో మనం ఉండక్కర్లేదు. అంటే సో మొత్తం మీద ట్రంప్ ఎఫెక్ట్ని తగ్గించడానికి మరి ఒక పక్క ప్రయత్నం చేస్తామంటున్నారు, కానీ మరి మీరేమో అసలు ఉంటే ఉందిలే అక్కడ డబ్బులు కడితే కట్టారులే అన్నట్టు అంటున్నారు. చరణ్ గారు మీరు ఒప్పుకుంటారా ప్రకాష్ రెడ్డి గారి వాదంతో? మీరు చూడకుంటే చేసేదేమో సార్, చూడకుంటే ఏదో కొంపలు అంటుకోపోతే 2 నెలలు అయిన తర్వాత మనకు అదే ఓటీటీలు వస్తాయి. కానీ మొదటి రోజే ఆ సినిమా చూడాలనే ప్రమోట్ చేసే పద్ధతే కరెక్ట్ లేదు సార్. మొదటి రోజు చూడకుండా ఆ సినిమా చూడకపోతే ఏదో ఆకాశం మీద పడదు, లేకపోతే దేశం అట్లా కాదంట. అట్లా కాదు, సినిమా బాగున్నా లేకపోయినా మొదటి రోజే మొత్తం దండుకోవాలనేది వీళ్ళ టార్గెట్ అంట. ఆ టార్గెట్ ఆ భ్రమణంలో కొంత ఉంచుతున్నారు. ఆ ఉంచే ప్రయత్నంలో కొంతమంది డబ్బు ఖర్చు. రైట్. చరణ్ గారు మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేయక్కర్లేదు అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు మీరు ఒప్పుకుంటారా? సార్ ఇప్పుడు మన సినిమాలు దాదాపు అమెరికాలో 700 నుంచి 800 థియేటర్లో తెలుగు సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతా ఉంటాయి. దాని ద్వారా దాదాపు పుష్ప సినిమా కావచ్చు, అదేవిధంగా 80 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినట్టుగా, అదే కాకుండా 80 నుంచి 160 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాలు కూడా అమెరికాలో రిలీజ్ అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ గారు నిర్ణయం ప్రకారం తెలుగు సినిమా చిత్రసీమ కూడా నష్టాల బాట పట్టే అవకాశం. ఎందుకంటే గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండే 100% ట్యాక్స్ అంటే దాదాపు 700 నుంచి 800 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతా ఉంటాయట. మరి 700 నుంచి 800 అంటే ట్యాక్స్ 700 నుంచి 800 కాదు, 700 నుంచి 800 థియేటర్లో మన ఇండియన్ సినిమా తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి ఆ థియేటర్లో అక్కడ కూడా షోలు చేస్తారు. కాబట్టి ప్రధానంగా ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా తెలుగు చిత్రసీమ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి వాతావరణం ఉండే పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాల మూలంగా భారతదేశం ఇప్పటికే కుదేలవుతా ఉంది. ఎంతసేపు ట్రంప్ గారు దేశంలో అన్ని దేశాల మీద ట్యాక్స్ల రూపంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వారు ముందుకు పోతాం. లాస్ట్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఎంటర్ ఏకంగా 100% ట్యాక్స్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా తెలుగు చిత్రసీమ కొంత ఇబ్బందికర పరిస్థితి. కేంద్రం ఏం చేయాలంటారు? కేంద్రం మరి ఆ దిశగా కంట్రోల్ చేసే పరిస్థితిలోకి వెళ్తుందా లేదా ట్రంప్ గారిని? సార్ ట్రంప్ నా దోస్త్ అన్నాడు నరేంద్ర మోడీ గారు. ట్రంప్ నా దోస్త్ అయినా కూడా నీ దోస్త్ అయినా వదిలిపెట్టి ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా అని చెప్పేసి అదేవిధంగా ట్రంప్ గారు ముందుకు పోతా ఉన్నారు. అదేగా గుజరాత్ తీసుకొచ్చి ట్రంప్ గారు 2వ సారి గెలవాలని చెప్పి పెద్ద ఎత్తున భారతదేశంలో మనం ర్యాలీలు కూడా తీసిన పరిస్థితి మనం చూసినాం. మద్దతు కూడా ప్రకటించారు. ఒకనాడు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి, తర్వాత ఈ ఫ్రెండ్షిప్ రూపంలో పోవడంతో ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ట్రంప్ గారు ఎవరు మాట్లాడలేడు, ఒక్కోసారి ఒక్కొక్కటి మాట్లాడుతా ఉన్నాడు. పాకిస్తాన్ సింధు నేనే ఆపినంటాడు, నేనే ట్యాక్స్ రూపంలో కంట్రోల్ చేసిన అంటాడు, రకరకాలుగా మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ట్రంప్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెనక తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాలు వెనక తీసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం తరఫున ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అంతర్జాతీయ వేదికల దగ్గర ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ట్రంప్ గారి నిర్ణయాల మూలంగా ప్రధానంగా భారతదేశ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగు చిత్రసీమ కావచ్చు, భారతదేశంలో వ్యాపారం రాకేష్ గారు మీరే ఉంటారు, సంక్షిప్తంగా దీని మీద కూడా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరు వాదనలు విన్నారు కదా, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్ మీకు, అదే విధంగా ప్రకాష్ రెడ్డి అన్నకు, కిరణ్ కౌశిక్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రెడ్డి అన్న అంటే ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటే, ట్రంప్ ఎస్పెషల్ గా అతిపెద్ద మార్కెట్ అయినటువంటి భారతదేశం మీద దాడి చేయడం అంటే ఆయన ఆ దాడికి సిద్ధమై మొత్తానికి అంటే భారతదేశ ప్రయోజనాలు దెబ్బతీయాలని చెప్పేసి. ఎందుకంటే ఒకటి ఉత్పత్తుల విషయంలో, మార్కెట్ విషయంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఎందుకంటే చైనా మార్కెట్ని తాను శాసించుకుంటున్నా ఈరోజు భారతదేశ మార్కెట్ ఏదైతే ఉన్నదో అది కంపల్సరీగా విదేశాల మీదనే కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది. అది సెల్ ఫోన్ రంగంలో కావచ్చు, టీవీల రంగంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో.
ఎందుకంటే మనం ఎక్కడ సెల్ఫ్ మేడ్ ఇంకా ఆ ప్రాజెక్ట్ వరకు వెళ్ళలేదు. మొన్న చూసాం, మన ఒక బీజేపీ ఎంపీ గారు ఒక ప్రకటన, 11 ఏళ్ల తర్వాత కూడా యూరియా అంటే 75 ఏళ్ల తర్వాత, మనం 11 ఏళ్ళ తప్పు, 77-78 ఏళ్ల తర్వాత కూడా మనం ఇప్పటికి కూడా యూరియాను ప్రపంచ విదేశాల మీద డిపెండ్ అవుతున్నాం తప్పితే భారతదేశంలో పంటలు పండియడానికి కావాల్సినటువంటి యూరియాను కూడా సప్లై చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఇవన్నీ ఒక అంశం అయితే, ఈరోజు ట్రంప్ ఎందుకు మన మీద ట్యాక్సులు వేయడం జరిగింది? ఆయన చెప్తున్నటువంటి ప్రధానమైన కారణం, రష్యాతో మనం చేస్తున్నటువంటి ఆయిల్ డీల్ తోటి మన మీద ఇవన్నీ ట్యాక్సులు వేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మరి రష్యాతో చేస్తున్నటువంటి ఆయిల్ డీలు, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న క్రూడ్ అంతా కూడా భారతదేశంలో అంటే రిఫైనరీల ద్వారా భారతదేశంలో సప్లై అవుతుంది అంటే అది భారతదేశంలో కూడా సప్లై కావట్లేదు. పోనీ అది భారత ప్రభుత్వం చేస్తుంది అంటే భారత ప్రభుత్వం కూడా చేయట్లేదు. అది కంప్లీట్ గా రష్యా నుంచి దిగుమతి అయిన క్రూడ్ అంతా కూడా అదానీ కంపెనీ, అంబానీ కంపెనీలు కూడా రిఫైనరీల ద్వారా వాటన్నిటిని మళ్ళీ యూరోప్ దేశాలకు, విదేశాలకు ఆ క్రూడ్ అమ్ముకోవడం జరుగుతుంది. లాభాలన్నీ కూడా ఒక 2 ప్రైవేట్ సంస్థలకు చేరడం జరుగుతుంది. కానీ 2 ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేరుతుంటే ట్యాక్సులన్నీ మాత్రం భారతదేశ ప్రజల మీద, భారతదేశ సినిమా రంగం మీద పడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు సింపుల్ గా కొట్టేసారు. ఏమన్నారంటే, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు చూస్తారు, సినిమా చూడబోతే అన్నారు. అంటే ఎట్లుంది అంటే, పెట్రోల్ ధర పెరిగింది అని ఇట్లనే ఒక ఇంటర్వ్యూ, యూట్యూబర్ ఇంటర్వ్యూ చేస్తుంటే, ఏం బాబు పెట్రోల్ ధర పెరిగిందట అంటే, నేను ఎప్పుడైనా 100 రూపాయలు కొట్టించుకుంటే అది పెరుగుతుంది తగ్గుతుంది అన్నట్టు ఉంది ప్రకాష్ అన్న కామెంట్. కాబట్టి నేనేమంటానంటే, అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? భారతీయ సినిమా రంగం మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు అది భారతదేశంలో లేదు. ఏదో భారతదేశంలో అక్కడ స్పెషల్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, భారతదేశంలో తయారైన సినిమా రంగం మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే మనం ఇక్కడ ఏదైతే స్వదేశంగా తయారు చేసుకున్నటువంటి సినిమాల మీద వాళ్ళ ట్యాక్స్ వేస్తా అంటే దానికి స్పందించద్దు అంటాడు. అంటే దేనికి స్పందిస్తాం భారతదేశంగా? నేనేమంటాను అంటే, కంప్లీట్ గా మన విదేశీ విధానం విఫలమవుతున్నప్పుడు, నిజంగా కూడా ఒక గొప్ప యుద్ధం చేస్తున్నాం ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించినప్పుడు ఒక్క దేశం కూడా మనకు మద్దతు రాలేదు. పాకిస్తాన్ కు 3-4 దేశాల మద్దతు వచ్చినాయి, కానీ మనకు కూడా ఒక దేశం నేను మీతో ఇక్కడ ఏమంటున్నా అంటే, ట్యాక్సెస్ ఎందుకు పడుతున్నాయంటే 2 కంపెనీలను బతికేయడానికి ట్యాక్సులు భారతదేశ ప్రజలు మొత్తం భరించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం దేశంలో ఆక్వా రంగం అంతా కుదేలైపోయింది. టెక్స్టైల్ రంగం మీద ఎఫెక్ట్ పడుతుంది, వివిధ రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఫార్మా మీద కూడా వేస్తా అంటున్నాం. మరి మనం దేశం నుంచి ఉత్పత్తి చేసేటి ఏంది, బయటికి పంపించేటి ఏంది? మరి అవి కూడా ఒక మన క్లారిటీ ఉండాలి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇవన్నీ కూడా భారతదేశం మీద, భారత సగటు జీవి మీద ఎఫెక్ట్ పడుతుంది. అదేవిధంగా మనకు వచ్చే ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో, విదేశీ ఎక్స్పోర్ట్ చేసినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఇంపాక్ట్ పడతాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని ఏ విధంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆలోచించాలి తప్పితే, ప్రతి ఒక్క దాన్ని ఎవరికేమైతే నాకేంది, అసలు భారతదేశంలో ఏదేమైనా నాకు సంబంధం లేదు, ఒక మా పార్టీ బాగుంటే అనేటువంటి విధానం సరైన పద్ధతి కాదు సార్. కాబట్టి దయచేసి ఎవరైతే వస్తున్నారో వక్తలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇది భారతదేశం. భారతదేశంలో ఏ పార్టీ ఉన్నా ఎక్కడున్నా కానీ భారతీయులు వాళ్ళంతా కూడా సినిమా రంగం కావచ్చు, అది ఆక్వా రంగం కావచ్చు, ప్రతి ఒక్కటి అమెరికా వేసేటువంటి ప్రతి ఒక్క ట్యాక్స్ ని మనం ఏ విధంగా చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోవచ్చు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను సాక్షి టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ వారి కంటే మీరే ఘాటుగా మాట్లాడారు. అయితే ఆపరేషన్ సింధూర్ అటువంటి వాటి జోలికి వెళ్లకుండా బెటర్, ఎందుకంటే దాని గురించి చర్చించలేదు సార్. నేను ఒకటే అన్నా, ఏదైతే మన విదేశీ ప్రకాష్ రెడ్డి గారు పరిష్కరించుకోవాలంటే. ప్రకాష్ రెడ్డి గారు మరో అంశంలోకి వెళ్దాం, చెప్పండి. సార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, లేకపోతే ఇవన్నీ కూడా విదేశీ కంపెనీలా లేకపోతే ఆదాయ కంపెనీలు నాకు తెలియదు. మరి వారికి ఉన్న అవగాహన దీంతో మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకా మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కోసం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. కానీ వ్యూవర్స్ కోసం చెప్పదలుచుకున్నా సార్, మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ లేకపోతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ ఒకవేళ ఇవన్నీ భారతీయ కంపెనీలు, భారతదేశం కంపెనీలు భారతదేశం కోసం కాకుండా విదేశాల కోసం చేస్తున్నారు అనుకుంటే అది ప్రజలకు వారి క్రిటిసిజం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సార్, మనం నేషన్ ఫస్ట్ అని మనం చెప్పుకుంటున్నాం, మన దేశం మనకి ఇంపార్టెంట్, మనం పెద్ద మార్కెట్ అనుకుంటున్నాం. WTO ఒప్పంద సంతకం పెట్టినప్పుడు, గ్యాట్ ఒప్పంద సంతకం పెట్టినప్పుడు, లేదా మన ఈ దేశంలో మన ఉత్పత్తులు మనం చేసుకోవాలనేటువంటి ఒప్పందాన్ని మనం సంతకం పెట్టినప్పుడు, మన దేశం మన గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటే మనం ఎట్లా నిలదొక్కోవాలని మనం ఆలోచించుకోవాలి. కానీ మనం అమెరికా సాగిలబడి, లేకపోతే అమెరికా కోసం అమెరికా కాలు మొక్కి, అమెరికా తోటి సాగిలబడి కాళ్ళు మొక్కి
WTOలు, గ్యాట్ ఒప్పందాలు, ఇంకా అనేకమైన ఒప్పందాలు, ట్రిప్స్ ఓకే, ఒప్పందాలు. ఇప్పుడు అది మనం పెద్ద చేసుకునే చర్చలేండి. కాలం నుంచి దాని- మర్చిపోయి, మరి ఎవరి కాళ్ళ మీద కాలం నుంచి కాదు. మర్చిపోయి ఇంకా ఎక్కడ కాదన్నా? పడుతున్నారు? కాదు సార్, ఎవరి కాళ్ళ మీద అమెరికాలో యూరియా పైన పడ్డటువంటి మనం. ఒక్కొక్కడు. ఎందుకు కాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు మరి మీరు? కోల్ ఇండియా కాదు, పడుతున్నారు. యూరియా కంట్రోల్ చేస్తారు. కాళ్ళు మాకు యూరియా ఎందుకు పంచభూతాలను తెచ్చుకుంటున్నారు? కంట్రోల్ చేసిండు ఎవరు? వాళ్ళు. పంచభూతాలు రైట్, రైట్, ఓకే, ఓకే. పంచభూతాలు ఓకే, ఒక్కొక్కడు, ఒక్కొక్కడు. అమెరికాలో పంచభూతాలను అమ్ముకుంటున్నారు. రైట్, మీరు మాట్లాడమని ఇద్దరు మాట్లాడమని. ప్రకాష్ గారు మీరే మాట్లాడండి. రైట్, రైట్, ముగ్గురు ఆగండి. ఒక్క నిమిషం. నో ప్లీజ్ 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 నో దేశాల కోసం లక్ష ఎకరాలు ప్లీజ్ 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 కాదు అట్లా దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ప్రకాష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో 35 రూపాయలు పెట్రోల్ మీద ట్యాక్స్ చేస్తాం. ప్రకాష్ గారు ఒక్క నిమిషం. పెట్రోల్ తగ్గాలంటాం. ఓకే, కరెక్టే. ఈ ఒక్క పాయింట్ సమానం చెప్పండి, మిగతా దానికి వెళ్దాం. కాదు ఓకే, ప్రకాష్ గారు ఒక్క నిమిషం. దేశం కాదు. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అంతా బాగానే ఉంది. కాదు ప్రకాష్ గారు, అంతా బాగానే ఉంది. కానీ రష్యా నుంచి మనకి క్రూడ్ తక్కువ ధరకు వస్తుంటే మరి ఎందుకు ఇండియాలో ధర తగ్గించే ప్రయత్నమే జరగట్లేదు? పెట్రోలు డీజిల్ ధరలు తగ్గట్లేదు ఎందుకనేది కూడా జనం ఆలోచిస్తారు కదా. లేదు సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 107 రూపాయలు పెట్రోల్ సార్. ఇక్కడ లోకల్ సేల్స్ ట్యాక్స్ 35 రూపాయలు సార్. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 30 రూపాయలు సార్. ఇంకా 28 రూపాయలు ఇప్పుడు. కాబట్టి ఎవరు ట్యాక్స్ వేస్తారు? ఏ రాష్ట్రం కాదు ట్యాక్స్ల గురించి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్ ఏమైనా తగ్గిందా అన్నది పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్ తగ్గిస్తే ఆటోమేటిక్ ఇవి కూడా తగ్గుతాయి కదా సార్. ప్రపంచంలో ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంట్రీస్ పక్కన పెడితే, ఆయిల్ ఉత్పత్తి చేసినటువంటి కంపెనీస్ పక్కన పెడితే, మనము ఎక్కడ నుంచి పెట్రోల్ మధ్యధరా సముద్రం నుంచి తిరిగి భారతదేశం రావడానికి అమెరికా పెట్రోల్ ఎంత? మీరు చెప్పేది ఆర్గ్యుమెంట్ అంత అనిపించట్లేదు. అమెరికా పెట్రోల్ ఎంత? ఒక్కొక్కడు దయచేసి. అమెరికా పెట్రోల్ ఒక డాలర్ అంటే 90 రూపాయలు సార్. ఓకే రైట్. రాకేష్ సంక్షిప్తంగా చెప్పండి. రాకేష్ గారు సంక్షిప్తంగా చెప్పండి, మిగతా అంశాల్లోకి వెళ్దాం. సెంట్రల్ గవర్నమెంట్ సెస్ రూపంలో 20 రూపాయలు, ఇథనాల్ కలిపి ఒక 20 రూపాయలు, 40 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద అబద్ధం సార్. తెలుగు ప్రజలకేందబ్బా? దేశం నువ్వు కాలం చెప్పు. ఎవరు చెప్పిండు? రైట్ ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు తేలే అంశం కాదు. రైట్ ఓకే. చరణ్ చెప్పండి. ఒక్కొక్కరే మాట్లాడాలి దయచేసి. నో ప్లీజ్ ఒక్కొక్కరే మాట్లాడాలి. నో ఆగండి. రైట్, ప్రకాష్ గారు ఆగాలి. రైట్, ప్రకాష్ గారు ఆగండి. ఒక్కొక్కరే మాట్లాడాలి. 40 రూపాయలు తీసుకుంటారు సార్ కేంద్రం. రైట్ అది కాకుండా 35 రూపాయలు. ఓకే రైట్. పవన్, హైదరాబాద్. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికి నమస్కారం. అయితే ఇప్పుడు పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్ మనం. అవును. పెట్రోల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డాలర్ ఎంత ఉండే, ప్రైస్ ఎంత ఉండే, ఇప్పుడు డాలర్ రేట్ ఎంత తక్కువైనా కానీ ఒక్క పైసా కూడా తగ్గిస్తలేరు సార్ వీళ్ళు. డాలర్ రేట్ తగ్గట్లేదుగా, పెరుగుతూనే ఉందిగా. బ్యారెల్ రేట్ ఓకే, బ్యారెల్ కరెక్ట్. బ్యారెల్ రేట్ చాలా చోట్ల తగ్గినా కూడా ఇక్కడ ఇండియాలో తగ్గట్లేదు అన్నది కొంతవరకు వాస్తవమే. ప్రకాష్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకోవట్లేదంట సార్ డబ్బులు. సెజ్ రూపంలో దోచుకుంటున్నారు కదా సార్ ఇన్ని రోజుల నుంచి ప్రజల దగ్గర. ఇంకొకటి అమెరికా గురించి మనము గొప్పగా చెప్తున్నారు కదా, అమెరికా దాసోహం కావద్దు, అది కావద్దు, ఇది కావద్దు అనేసి. ఇన్నేళ్లలో మోడీ గారు భజన చేసినంత ట్రంప్ది వాళ్ళది ఎవరైనా చేశారా సార్ ఇప్పటి వరకు అమెరికా గురించి? భజన అట్లాంటి పదాలు వాడమాకండి దయచేసి. మరి ఇప్పుడు వాళ్ళకి అమెరికాకి వ్యతిరేకంగా గట్టిగా
ఎవరి ఎవరి మాట్లాడు? గురించి ఎవరి గురించి అలా కించపరచకండి. రైట్ మరి ఒకరిని మీరు- ఒకరు మీరు- కించపరచుకోవద్దు దయచేసి. No, 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 please, నేను please. I'm Indian. No, no, no. Okay. పవన్ గారు, పవన్ కంప్లీట్ చేయండి. పవన్ అభ్యంతర్ గారు వ్యాఖ్య చేయొద్దు ఎవరు కూడా. రైట్ ఓకే రైట్ ఇంకో అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు మీరంతా ఆవేశంగా ఉంటున్నారు. రైట్ చరణ్ గారు చెప్పండి. చరణ్ ఇందాక చరణ్ గారు పాత ప్రధానులు ఎవరిని కించపరచకు. భారతదేశం ఎవరు కించపరచొద్దు దయచేసి. ప్రధాని ఏమనలేదు. రైట్ ఓకే రైట్ చరణ్ మీరు చెప్పండి. ఏమిటి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారా? ఎట్లా ఒక పక్క ఎల్ఎన్టీ తోటి వ్యవహారం, ఇంకో పక్క ప్రాణహిత చేవేళ్ల 35,000 కోట్లు, మరోవైపు భూములు పేదలకు భూములు ఇవ్వడానికి దొరకట్లేదనేమో చెబుతున్నారు, ఇంకోవైపు న్యూయార్క్గా మార్చేస్తానంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా న్యూయార్క్గా అవుతుందా ఫ్యూచర్ సిటీ? సార్ ఇప్పుడు సదుద్దేశంతో ముందుకు పోయినప్పుడు, లక్ష్యంతో ముందుకు పోయి ఆ లక్ష్యం దగ్గర ప్రయాణించే ప్రయత్నంలో ఏదైనా సాధ్యమే. సాధ్యం కాదన్నట్టు ఏది లేదు. దానిలో భాగంగా మీరు చూస్తా ఉన్నారు, మేము హైడ్రా తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ రోజు హైడ్రా లేకపోతే హైదరాబాద్ పరిస్థితి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలంగాణ సమాజంతో చూసిరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మంచిదని చెప్పేసి ఇప్పుడు హైడ్రా మీద ప్రశ్నించలు వస్తా ఉన్నాయి. హైడ్రా హైదరాబాద్ లో పార్కులు కావచ్చు, లేక్స్ కావచ్చు, ప్రభుత్వ మూలాన్ని కూడా కాపాడుతూ దాదాపు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు కూడా రక్షించిన మాట వాస్తవం. అదే కాకుండా 4th సిటీ అనేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక తీసుకొచ్చింది. ఎందుకంటే ఆనాడు ఓల్డ్ సిటీని కుతుబ్షాయిలు కావచ్చు, తర్వాత సికింద్రాబాద్ ను ఆనాడు నిజాం కాలం రాజులు కావచ్చు, సైబరాబాద్ ను ఆనాడు ఉన్నట్టు వైఎస్ రాజశేఖర గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా ఒక నగరం ఉండాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఎందుకంటే 4th సిటీ తీసుకొచ్చి RRR రింగ్ కావచ్చు, రైల్వే రింగ్ కావచ్చు, RRR కావచ్చు, అదేవిధంగా డ్రైవ్ పోర్ట్ కావచ్చు, అదే కాకుండా కాదు. నాకు ఒక చిన్న డౌట్ చరణ్ గారు, నాకు ఒక చిన్న డౌట్. మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ అసలు డెవలపే కాలేదా? చెన్నారెడ్డి గారు ఏం డెవలప్ చేయలేదా? అంజయ్ గారు ఏం డెవలప్ చేయలేదా? అట్లాగే మిగతా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళు ఎవరు డెవలప్ చేయలేదా? చంద్రబాబు గారి పేరు చెప్పడం కోసం రాజశేఖర రెడ్డి గారి పేరు తప్పనిసరి వాడుతున్నారా అన్న అనుమానం వచ్చేలాగా మీరు మాట్లాడుతున్నారు. గతంలో కూడా డెవలప్మెంట్ చాలా జరిగింది. ఎన్టీ రామారావు గారి టైంలో కూడా జరిగింది. ఎందుకు చంద్రబాబు గారిని పొగట్టడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారు? సార్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ను చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర గారి ఆయనలో పూర్తయిన మాట వాస్తవం. చంద్రబాబు గారికి కూడా సంబంధం ఉందా? చంద్రబాబు మొత్తం మీద మీ గురు శిష్యుల సంబంధం కొనసాగుతుంది. నాకేం అభ్యంతరం లేదు. ఆయన హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారని చెప్పండి, లేదు కొన్ని ఫ్లైఓవర్లు కట్టారని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ప్రధాంటోను ఆయన్ని తీసుకొచ్చి ఏదో రకంగా ఈ పొలిటికల్ గెయిన్ కోసమా, లేకపోతే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశాన్ని పొగట్టడం అనేది మీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి మీరు అవకాశం ఇస్తున్నారు కదా. బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయాయనే విమర్శకు ఆస్కారం ఇస్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు కాదు, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారా చంద్రబాబు గారా? ఏం మాట్లాడతారు? మీకు తెలిసే మాట్లాడతారా? ఇప్పుడు మూలం ఉంటది దేనికైనా కూడా. పౌడుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయనేమో బీజేపీ కూటమిలో ఉన్నారు, రాహుల్ గాంధీ గారేమో అక్కడ ఏపీలో బీజేపీ కూటమికి సపోర్ట్ ఇస్తారు, ఇక్కడ మీరేమో చంద్రబాబు గారికి సపోర్ట్ ఇస్తారు. నడపండి సార్. ఇప్పుడు మేము ఏదైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అంటే లేకపోతే ఎందుకు పరిగెట్టు చెబుతున్నారు? చెన్నారెడ్డి గారు ఏం చేయలేదని చెప్పదలిచారా? చెన్నారెడ్డి గారు ఏం చేయలేదా? నేల సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఏం చేయలేదా? కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఏం చేయలేదా? కోట్ల విజయభాస్ రెడ్డి గారు ఏం చేయలేదా? అంజయ్ గారు ఏం చేయలేదా? ఎన్టీ రామారావు ఏం చేయలేదా? అందరికి మించి జలగం వెంగళరావు గారికి మంచి పేరు వచ్చి ఆయన ఏం చేయలేదా? పనిగట్టుకుని బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు గారిని పదే మీరు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పొగడ్డం ద్వారా ఏం సందేశం ఇవ్వదలిచారు? ఏదో చంద్రబాబు గారి పేరు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర గారి పేరు చెప్పకపోతే బాగోదేమో అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ లోపలేదో ఇంకేదో ఆలోచన ఉందా అనే డౌట్ వస్తుంది. ఆ మాటకు వస్తే కేసీఆర్ టైంలో ఏం జరగలేదా? నేను ఐఎమ్ సారీ ఆ పేరు హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు ఇవన్నీ వచ్చి కేసీఆర్ కేటీఆర్ టైంలోనే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు పోతా. నిజాం రాజులు మీరు చంద్రబాబు గారికి భయం చేసుకోండి, బానే ఉంటుంది. దానిలో ఎగ్జాంపుల్ చెప్పిన మాట వాస్తవం సార్.
అవును, కేసీఆర్ టైంలో ఫ్లైఓవర్లు వచ్చినాయి, కేసీఆర్ టైంలో రోడ్ల ఎక్స్పాన్షన్ జరిగింది, అవి కూడా మరి చెప్పాలిగా. కేసీఆర్ గారు 30 సంవత్సరాల కాలం పాటు 30,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్టును మొత్తం 7,000 కోట్ల రూపాయలు అమ్మేసిరు వాళ్ళు. వాళ్ళ ఆయనలో హైదరాబాద్ జరిగింది ఏం లేదు. ఇప్పుడు మరి ఎల్ఎన్టీ 15,000 కోట్ల భారం మీరెందుకు నెత్తి మీద వేసుకుంటున్నారు సార్? ఎల్ఎన్టీకి సంబంధించి ఒప్పందం సార్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. 50%లో 45% రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం రావాలి, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 50% టికెట్ల ద్వారా, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది, 50% టికెట్ ద్వారా వచ్చింది, 45% సంబంధించి రియల్ ఎస్టేట్ 260 ఎకరాలు 18 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసుకొని కిరాయికి ఇవ్వాలి. అక్కడ కరోనా మూలంగా కావచ్చు ప్రత్యేక పరిస్థితులు రాలేదు. వాళ్ళు అసలు రోడ్ రవాణా సంస్థ నుంచి మేము వ్యాపారం నుంచి వెళ్ళిపోయినామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వండి అని చెప్తే సెకండ్ ఫేజ్ కావచ్చు థర్డ్ ఫేజ్ కి ఏం చెప్పారు, మీరు ఎల్ఎన్టీ సంస్థ 1 లో ఉన్నది మీరు 2 చేస్తుంటారు, ఇద్దరు కలిసి మ్యూచువల్ గా అగ్రిమెంట్ చేసుకొని చెప్తే వాళ్ళు ఏమన్నారు, మేము అయితే అట్లాంటి అగ్రిమెంట్ రాము, కావాలంటే మొదటి ఫేజ్ సంబంధించి కేంద్రము రాష్ట్రము తీసుకుంటూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సార్. సిద్ధంగా ఉన్నామని చెప్తే మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే సార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది 35%, 70% ఉంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతాం. ఒక్క నిమిషం మిగతా వాళ్ళు మాట్లాడారు. రాకేష్ గారు ఇవన్నీ సంక్షిప్తంగా మాట్లాడదు దయచేసి, ఎందుకంటే మనకి రిజర్వేషన్ ఇష్యూ ఉంది, అట్లాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. రాకేష్ గారు. సార్ నేను ఏమంటున్నా అంటే మీరు ఒకటే మాట చెప్తాను సార్, గురు శిష్యులు ఇద్దరు కూడా ఏది అరచేతిలో బెల్లం చూపించి ఏదో మోచేయి నాకిపిస్తారు అన్నట్టే ఉంటుంది సార్. అమరావతి నిర్మాణం 5 ఏళ్ళకించి ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయి ఆయన కడుతూనే ఉంటాడు, దానికి వెంటనే బుల్లెట్ ట్రైన్ ఈయన వేస్తుంటాడు. ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి. అసలు అది అమరావతి నిర్మాణం కాలేదు, ఈయన ఫ్యూచర్ సిటీ నిర్మాణం కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటా అంటే స్పోర్ట్స్ సిటీ అంటాడు సార్. ఆ స్పోర్ట్స్ సిటీని కూడా వెంటనే నిర్మాణం చేస్తా అంటారు, ఒలింపిక్స్ ఆడిపిస్తా అంటాడు. ఒలింపిక్స్ దేవుడు ఎరుగు, అసలు కబడ్డీ ఆడిపించే గ్రౌండ్ కూడా ఇంతవరకు తయారు చేయలేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే అభ్యంతరకర పదాలు వాడమాకండి దయచేసి. లేదు సార్, నేను ఎక్కడ వాడట్లేదు. ఒక్కొక్కళ్ళే మాట్లాడండి. చరణ్ ముందు మీకే అవకాశం ఇచ్చారు, మాట్లాడమా. చరణ్ మీరు మాట్లాడదు దయచేసి. చరణ్ మీరు అట్లా ఇంటర్ఫీర్ కామాకండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ ఎవరు చెప్పింది వినపడదు. దయచేసి ఒక్కొక్కళ్ళే మాట్లాడండి. రైట్, కంప్లీట్ చేయండి రాకేష్. నేనేమంటున్నా అంటే సార్ అన్ని కూడా చేస్తారు, ఏది కానీ ముందడి పోదు. మనం చూసాం, ఎస్ఎల్బిసి చూసాం, శంకుశాల చూసాం, వీళ్ళు కడతానే కూడా కూలిపోయినాయి, ఇంతవరకు ఒక నిర్మాణం కూడా చేయలేదు. కనీసం కొడంగల్లో మళ్ళీ అట్లా అంటే మీరు వాళ్ళు కాళేశ్వరం దగ్గరికి వెళ్తారు, మీరు అనవసరంగా అట్లాంటి సార్. తప్పకుండా సార్, నేనేమంటున్నా అంటే మేము కట్టినాం, అవి కుంగినాయి, మేము కట్టకుండా కుంగలే కదా సార్. మీరు కట్టను కూడా కట్టలే, ఇంతవరకు ఒక బస్సు సిమెంట్ కూడా కొనలే అని చెప్తున్నాం. అదే విధంగా నేనేమంటున్నా అంటే ఏదైతే ఎల్ఎన్టీ ఉన్నదో, ఎల్ఎన్టీ వచ్చేసి మీరు ఇంతకుముందు తీశారు కాబట్టి చెప్తున్నాను సార్. ఎల్ఎన్టీ అంశం వచ్చేసి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు భారాన్ని అప్పు తీసుకుంటూ, ఇంతకుముందు ఏమంటాడు, నేను ఎక్కడికి పోయినా కానీ నాకు అప్పు పుట్టట్లేదు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు, నా సప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తున్నారు అని ఒక దిక్కు అనుకుంటూ, ఉద్యోగస్తులు మీటింగ్ పెడితే నన్ను కోసుక తింటారా, నన్ను చింపుకపోతారా, నన్ను నా బట్టలు చింపుతారా అని చెప్పేసి ఉద్యోగస్తులను అంటూ ఈ రోజు మళ్ళీ 15,000 కోట్ల అప్పును ఎందుకు తీసుకున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు రుద్దాడు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య సార్. ఇంకోటి వచ్చేసేది ఏంటంటే గతంలో ఇప్పుడు కంచగచ్చిపోలి భూములు అమ్ముకుంటే సుప్రీంకోర్టు కదా సార్ అడ్డుకున్నది, ప్రతిపక్షం మీరు నేను అడ్డుకున్నామా సార్? నేనేమంటానంటే ఒకటి వీళ్ళు వచ్చినప్పటి నుంచి కమిషన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు సార్. ఆ కమిషన్ ప్రభుత్వంలో ఇప్పటికి 2 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పేసి కాగ్ నివేదిక చెప్పింది సార్, మీరు నేను కాదు. చెప్పినప్పుడు అవి ఎక్కడ స్పెండ్ చేశారు, చేసిన నిర్మాణాలేంది, రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనాలు ఏందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఒక అంశం అయితే సార్, గతంలో ఎలక్షన్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు సార్, ఇగో ఏమని చెప్తాడు, మొత్తం కూడా మీరు ఇప్పుడు తీసుకుంటే అంటే ఇప్పుడు అప్పు తీసుకుంటే 4,000 ఇస్తాం, 15,000 ఆడబిడ్డల ఖాతాలో సరిగా వినపడుతున్నట్లేదు మిత్రమా. లేదు సార్ కాదు, నేనేమంటానంటే అన్ని హామీలు మీరు బాకీల కార్డు అనేది పెట్టారు కదా, బాకీల కార్డు అనేది. అవును సార్, నేనేమంటున్నా అంటే సార్ ఇప్పుడు ఆడపిల్లకు 2,500 ఇస్తా అన్నాడు, వృద్ధులకు 4,000 ఇస్తా అన్నాడు, రైతు బంధుకు 15,000 ఇస్తా అన్నాడు, కౌలు రైతుకు పైసలు ఇస్తా 15,000 ఇస్తా అన్నాడు, రైతు కూలికి 12,000 ఇస్తా అన్నాడు, ప్రతి అమ్మాయికి స్కూటీ ఇస్తా అన్నాడు, పెళ్ళైనటువంటి 8 లక్షల మందికి తులం బంగారం ఇస్తా అన్నాడు. నేనేమంటున్నా అంటే నోటికి ఏదొస్తుంది,
ఏది పడితే అది అక్కడ గురువు గారు శంకుస్థాపన చేస్తారు, ఇక్కడ శిష్యుడు గారు శంకుస్థాపన చేస్తారు సార్. వీళ్ళు శంకుస్థాపన తప్ప కంప్లీట్ చేసేవాళ్ళు కాదు. వేరే వాళ్ళు శంకుస్థాపన చేయని మేమే కంప్లీట్ చేసామని చెప్పుకుంటాం. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, హైటెక్ సిటీ ఉన్నది సార్. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి గారు. ఆ రోజు కాంగ్రెస్ కాదు. ఆశ్చర్యంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్పట్లా, మీరు చెబుతున్నారు. పాపం కాంగ్రెస్ చంద్రబాబు గారే కనపడుతున్నాడు. లేదు సార్, అంటే వాళ్ళ గురు శిష్యుల ప్రేమ చెప్తున్నాను. ఔటర్ రింగ్ రోడ్ నిజంగా కూడా అది ఏది దాని మీద ఆరోపణలు వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారి మీద కదా సార్. దాని మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చిరని, అది కాంగ్రెస్ పార్టీ మొత్తం అలైన్మెంట్ చేస్తే కంప్లీట్ చేసింది మేము సార్. అది కొన్ని కనెక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు సార్. తప్పు సార్. నేనేమంటాను చెప్పాను సార్, నేను నిన్న కాంగ్రెస్ వాళ్ళకు ఓపిక తగ్గిపోయింది సార్. ఏ పథకం కూడా ముందు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే సార్, ఇప్పుడు లేదు సార్, 1 minute సార్. నేనేమంటానంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలైనా కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మేము కొనసాగించాం సార్. అది ఏ ప్రభుత్వం ఎవరు తీసుకొచ్చినారో వ్యక్తులతో సంబంధం లేదు. కానీ ఈ రోజు ఏవైతే కేసీఆర్ కిట్ కావచ్చు, ఏది మార్నింగ్ టైం వాళ్ళకు ఏది అల్పాహార పథకం కావచ్చు, అవన్నీ కూడా బంద్ చేశారు సార్. అమ్మాయి పుట్టే 13,000 అబ్బాయి పుట్టే 12,000 కూడా బంద్ చేశారు. లేదు సార్, అది తమిళనాడులో అంటే ఇక్కడ ఉన్న తీసేసి ఏదో తమిళనాడు రాష్ట్రంలో బాగుందని చెప్పడం ఎంతవరకు సమంజసం? అదే విధంగా నేనేమంటానంటే 40 ఫ్లైఓవర్లు ఓన్లీ హైదరాబాద్ లో నిర్మాణం జరిగింది సార్. అదే విధంగా 20 జిల్లాల్లో ఇంతకుముందు కలెక్టరేట్ అంటే కలెక్టరేట్లు కట్టాం సార్. ఒక 23 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం సార్. ఇవన్నీ కూడా మేము ఏదైతే నిర్మాణం చేశామో వాటన్నిటి అసలు మొత్తం కూడా ఈ రోజు ఒక వీటన్నిటికీ ఆయన ఇచ్చే సమాధానం ఫ్యూచర్ సిటీ అండి. ఫ్యూచర్ సిటీ అద్భుతంగా న్యూయార్క్ లాగా అమరావతి ఎంత అద్భుతంగా ఉందో ఫ్యూచర్ సిటీ కూడా అంతే అద్భుతంగా ఉండబోతుంది సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళ 2 సంవత్సరాల కాలం కరిగిపోయింది. ఈ 3 సంవత్సరాలలో ఎన్ని బిల్డింగ్లు కడతారు సార్? దీంట్లో మాత్రం ఒకటి జరిగింది సార్, ఫ్యూచర్ సిటీలో మాత్రం ఒకటి జరిగింది. అసలు ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగకుండా, శంకుస్థాపన చేయకుండా సీఎం రమేష్ గారు అని చెప్పేసి ఒక బీజేపీ ఎంపీకి మాత్రం 16,070 కోట్ల కాంట్రాక్ట్ మాత్రం ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి పార్టీ వాడైనంత మాత్రాన కంపెనీ కాంట్రాక్ట్ రాకూడదు. లేదు సార్, నేను ఏమంటున్నా అంటే అసలు ఈ రోజు ఫ్యూచర్ సిటీకి టెండర్ వేసింది. టెండర్ మళ్ళీ అసలు కీలకమైన అంశాలు మిస్ అవుతాం. ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా మీరు కూడా చెప్పండి, ఏంటి ఫ్యూచర్ సిటీకి మీరు ఎప్పుడు బుల్లెట్ ట్రైన్లు ఎప్పుడు నడుపుతారు? సార్ ఫ్యూచర్ లైన్ సిటీకి ఫ్యూచర్ సిటీ సార్, అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నటువంటి పన్నాగం తప్ప అందుట్లో ఏం లేదు సార్. అది ఇప్పుడు మీరు RRR ఎట్లయితే ఆగమాగం చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు, ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ వ్యాపారం చేసుకోవడం తప్పిస్తే అందుట్లో ఏమీ లేదనేది నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ గతంలో కూడా నేను బాగా గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కోదండ రెడ్డి గారి నాయకత్వంలో 7,000 ఎకరాలు 10,000 ఎకరాలు అది ఫార్మసిటీ కోసం తీసుకున్న జాగాలు అంచుమించుగా అదే ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ అన్నారు సార్. ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు ముందు శ్రీశైలం పోయే రోడ్డు అది ఆల్రెడీ ఎకనామిక్ జోన్ లో ఒక పెద్ద హైవే ఆల్రెడీ వచ్చింది, అది ఇంకా ఎక్స్పెన్షన్ కోసం పోతున్నాడు సార్. బట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎటువంటి ఎక్స్ప్రెస్ హైవే రావాలనేది గతంలో కూడా ప్లానింగ్ లో ఉన్నా సార్. గత ప్రభుత్వంగా అంతకుముందు ప్రభుత్వం ప్లానింగ్ లో కూడా ఉంది. బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ఎక్స్ప్రెస్ హైవే ఒకటి వయా విజయవాడ ఈ రోడ్డు అంటే వయా సూర్యాపేట రోడ్ అనేది ప్రపోజల్ లో ఉంది. కాబట్టి వీరేం చేస్తున్నారు సార్, RRR ఎట్లయితే ఆగమాగం చేసి ఖరాబ్ చేసేసి ఇప్పుడు ఎటు కాకుండా చేయదలుచుకున్నాడో ఈ ఫ్యూచర్ సిటీ కూడా అట్లే ఫార్మా సిటీ కూడా ఎట్లా ఆగం బట్టి చేసిండు. ఫార్మా సిటీ దానికి ఇంకా అర్థమే లేదు. కాబట్టి నేను వాళ్ళ రియల్ ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ ఇస్తామని చెప్పారంట కదా, మీ కేంద్ర ప్రభుత్వమే చెప్పిందంట కదా సార్. ఇప్పుడు RRR విషయంలో కూడా అదే చెప్పినాడు సార్. అంటే నేను ఏమంటా RRR విషయంలో కూడా కేంద్రం మీద ఇస్తుందని చెప్పి గడ్కరీ గారికి ఒక లెటర్ పెట్టినాడు ఆయన. అంతకుముందు గడ్కరీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు, నిన్న మన గడ్కరీ గారి దగ్గర పోయినప్పుడు కూడా లెటర్ పెడుతున్నారు. వీళ్ళు లెటర్ పెట్టి మేము పెట్టినా అయిపోతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పేసి బుల్లెట్ ట్రైన్ ఉన్న బుల్లెట్ ట్రైన్ అడ్రస్ లేకుంటున్నారు సార్. ఇప్పటిదాకా ఇంకా కొత్త బుల్లెట్ ట్రైన్ ఎడికెళ్ళి వస్తుంది సార్. అది వచ్చి కంప్లీట్ అయిపోయినాక దాన్ని ఎఫెక్టివ్ గా పనిచేసినాక అప్పుడు అది ట్రయల్ బేసిస్ మీద జరిగిన తర్వాత దెన్ అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. తమాషా ఏంటంటే చంద్రబాబు గారు అక్కడ బుల్లెట్ ట్రైన్ 2014 అని చెప్పారు, ఇక్కడ ఇప్పుడు చెబుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాట బుల్లెట్ ట్రైన్ రాబోతుందని చెబుతున్నారు. బుల్లెట్ ట్రైన్ లేదు, పాడు లేదు, ఇవ్వాల్సిన వాళ్ళేమో ఇట్లా అంటున్నారు. కొమ్మరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనేది కన్ఫ్యూజన్, ఎవరికి లాయల్గా ఉండాలన్నా, రాహుల్ గాంధీకి ఉండాలన్నా, సోనియా గాంధీకి ఉండాలన్నా, లేక చంద్రబాబు నాయుడు ఉండాలా, ఇంకొకరికి ఉండాలన్నా కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఉంటుందని మేమేం చేస్తాం సార్. దాని మీద స్పందించాల్సిన అవసరం కూడా లేదు నా అభిప్రాయం సార్. ఆల్రెడీ మెట్రో ట్రైన్ శాంక్షన్ అయిన మెట్రో ట్రైన్ రద్దు చేశారు సార్ ఎయిర్పోర్ట్ దాకా.
ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ ఉన్నదాన్ని. కాబట్టి నేనేమంటున్నా అంటే బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడినప్పుడు కేంద్రం ప్రకటన చేయాలి. బుల్లెట్ ట్రైన్ వేయాల్సింది కేంద్రము. దానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటన చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రైల్వే 100% రైల్వే ఔటర్ రింగ్ రోడ్ మేమే పూర్తి చేసినామని, ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నది కూడా మీరే అని మాత్రం గుర్తు చేసుకోండి. టోల్ గేట్లు పెట్టి దేశంలో ఉన్నటువంటి రోడ్లను ఇప్పుడు ఏమంటున్నా అంటే మొత్తం మేము అమ్ముకోలేదు, మా బడ్జెట్ లో పెట్టినాం. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి, హనుమాన్ సింగ్ రైట్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి, నమస్కారం, మాట్లాడండి. మీకు అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, అక్కడ కూర్చున్న చరణ్ గారు కూడా ఒకసారి పేపర్లో రాసుకోవాలి సార్, క్విజ్. మేము ఏం చేశాము, ఏం చేయలేదు, ఏం మాటిచ్చాము, ఏమి లేదు. అది చాలు. వాళ్ళకు ఆత్మమానం ఉంటే మాత్రం ఒప్పుకుంటారు. ఒకటి బాకీల కార్డు అనేది ప్రచారం చేస్తారట, బాకీ రేవంత్ రెడ్డి గారు బాకీ ఉన్నాడని చెప్పి. కొనయ్య గారు ఇప్పుడు ఓఆర్ఐ కంప్లీట్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు, అది ఒప్పుకుంటాం. కనెక్టివిటీ మార్చింది మాత్రం టీఆర్ గవర్నమెంట్, అది ఒప్పుకోవాల్సింది. ఓఆర్ఐ కంప్లీట్ చేసింది కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర్ గారే చేసిన కంప్లీట్. కాకపోతే కనెక్టివిటీ ఇచ్చింది మాత్రం టీఆర్ఎస్. టీఆర్ చేసిన అప్పులకి కరెక్ట్ అవపడుతున్నాయి, మిషన్ బదిలీ అన్నీ అవపడుతున్నాయి. వీళ్ళు చేసిన అప్పులకు ఏ అవపడుతుంది సార్? ఒక్క గుర్తు చెప్పండి. వీళ్ళు ఇక మేము చేశాము అని చెప్పండి. ఏమి లేదు. ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్ ఆయన చెడగొట్టుకుంటాను సీఎం గారు. ఫ్యూచర్ సిటీ లేదు, ఏం లేదు. అంత పెద్ద చేస్తానండి మీరు అట్లా అంటారు. అవుతండి, ఇప్పుడు కాదు, ఇంకా హయాలు ఇంకా 10 కాదు. ఎందుకంటే వీళ్ళకు తన ఒక దారి ఉంది వీళ్ళది. ఈ దారిలో ఇప్పుడు మా 3 మంత్రులు ఉన్నారు, తన ఒక దారి. మీరేమో ఏమి చేయలేదు అంటున్నారు. మల్లుపట్టి గారు అన్ని చేసాం ఏదో ఆయన అంటున్నారు. గారు ఖమ్మం జిల్లా వచ్చి మీరు మొత్తం చూడండి, ఎవరు డెవలప్ చేసేది ఎవరు చెప్పక్కర్లేదు. ఓకే, ఇంకా టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తలొక 2 నిమిషాలు మాట్లాడి దయచేసి. స్థానిక పోరుకు సైరన్ హైకోర్టులో మరి కేసు రిజర్వేషన్ ఇష్యూ పెండింగ్లో ఉన్నప్పటికి కూడా మరి షెడ్యూల్ అయితే అనౌన్స్ చేశారు. ఇంకోవైపు ఏమో పార్టీ మారారని ఎలా చెప్తారని అడుగుతున్నారు. ఈ ఫిరాయింపులది అంతులేని కథగా మారిందా? ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఈ 2 అంశాల మీద మీ కామెంట్ చెప్పండి. సార్, ముందు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఆడుకుంటుంది, ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పుడు 9 నాడు జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలియకుండా, 8వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలియకుండా 9వ తారీఖు నాడు షెడ్యూల్ డిక్లేర్ చేసింది. షెడ్యూల్ డిక్లేర్ చేయడం వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో ప్రజలకు కూడా అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలకి కాదు, అసలు మేము ముందుకు పోవాలన్నా వెనకకు పోవాలన్నా అనేటువంటిది. అంటే సర్పంచ్ ఎలక్షన్ అంటే సాధారణంగా కార్యకర్తల ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్ అంటే గ్రామాలు ఉన్నటువంటి గ్రామ నాయకుల ఎన్నికలు. అది సర్పంచులు అంటే పార్టీకి సంబంధం లేనటువంటి ఎన్నికలు. కానీ వాటిని కూడా డిక్లేర్ చేసి ఏం చెప్పాలనుకుంది, ఏ సందేశం ఇవ్వాలనుకుంటే, అంటే మేము జడ్జిమెంట్ మేము రాస్తామనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకుంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే హైకోర్టు మేము మేనేజ్ చేస్తామని ఇవ్వదలుచుకుందా? నాకు అర్థం కాదు. వీళ్ళు మేనేజ్ చేయలేరు. అంటే జడ్జిమెంట్ మనం గౌరవించాల్సింది, ఏ జడ్జిమెంట్ వచ్చినా కూడా. కానీ 8వ తారీఖు నాడు తీర్పు ఉన్నప్పుడు ముందే షెడ్యూల్ డిక్లేర్ చేయడం వెనకాల వారి కుట్ర దాగున్నదని మా అభిప్రాయం. ఖచ్చితంగా ఎన్నికలలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా మతాలు ఎట్లా అయిపోయినాయి, ఒక మతం ఎట్లుందో మనకు అర్థమైపోయింది. కాబట్టి కులాల వారిగా రాష్ట్రాన్ని విభజించడం, కులాల కుంపటిని రాజేయడం, దాని ద్వారా ఆ మంటలో చలిగాచుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది నా అభిప్రాయం స్పష్టంగా. అందుకోసం ఇదే షెడ్యూల్ ఇంకా 9 రోజులు పోస్ట్పోన్ చేసి, 7.5 నుంచి సర్పంచులు లేరు, ఇంకో 9 రోజులు పోస్ట్పోన్ చేస్తే 9వ తారీఖు 10వ తారీఖు ఒక జడ్జిమెంట్ వాళ్ళ అనుకూలంగానే, ప్రభుత్వం అనుకూలంగానే వస్తే 10వ తారీఖు నాడు డిక్లేర్ చేస్తే అయిపోతుండే. ఒక 10 రోజుల కోసం ఓపిక పట్టలేదు అంటే దీని వెనకాల ఏదో కుట్ర తాగుందని. 10 రోజులు వెయిట్ చేయొచ్చు. 9వ తారీఖు నాడు 10వ తారీఖు డిక్లేర్ చేయొచ్చు. ఆ తర్వాత దీపావళి పండుగ వెళ్ళాక పెట్టుకోవచ్చు, మంచిగా ఫ్రీగా ఉంటది. కానీ దాని వెనకాల కుట్ర తాగుందనేది అభిప్రాయం సార్. 2వ ప్రశ్న సార్, మీరు పార్టీ ఫిరాయింపుల విషయంలో సార్, ఇంకా నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా సార్. ఈ దేశంలో ఒక చట్టాలు వచ్చేంత వరకు, నేను భారత ప్రభుత్వం అయినా, నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా కొత్త చట్టాలు వచ్చి కొత్త మార్గం నిషేధం చేసే వరకు ఈ ఫిరాయింపుల పరిస్థితి ఇట్లాగే కొనసాగుతుంది సార్. ఇది ఒక భయంకరమైన రోగం అవుతుంది. దీని ట్రీట్మెంట్ కోసం ఖచ్చితంగా సామాజిక శాస్త్రవేత్తలే ఒక ట్రీట్మెంట్ కనుక్కుంటారని నా అభిప్రాయం. మీరు జనరల్ గా ఒక మంచి పెద్ద మనిషిగా మీరు పార్టీలకు అతీతంగా ఈ అంశంలో మాట్లాడినట్లుగా నాకు అనిపిస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు, రాకేష్ గారు చెప్పండి, ఈ 2 మీద ఎలక్షన్లు జరుగుతాయా? 42% రిజర్వేషన్స్ ఇస్తారా? 2 ఫిరాయింపులు కదా, అంతులేని కథేనా? సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మార్నింగ్ జీవో ఇస్తే వెంటనే రెడ్డి జాగృతి అనే సంస్థ, రేవంత్ రెడ్డి గారి రెడ్డి జాగృతి అనే సంస్థ వెంటనే కోర్టుకు వెళ్ళింది సార్, లంచ్ మోషన్ పోయిన తర్వాత. వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, నిన్న పెద్ద బతుకమ్మ సార్, నేను ఇప్పుడు పెద్దపల్లిలో ఉన్నా, మా ఊళ్ళో పెద్ద బతుకమ్మ ఉంటే మా వైఫ్ మేమందరం రావడం జరిగింది సార్.
నేనేమంటున్నా అంటే పెద్ద బతుకమ్మ రోజు హాలిడే చేయకుండా ఇవాళ రేపు బతుకమ్మ హాలిడే ఇచ్చింది అంటే హాలిడేని కూడా పోస్ట్ పోన్ చేసింది సార్ ఈ ఎలక్షన్ ప్రకటించడానికి. కాబట్టి నేను ఎంత ఏమంటున్నా అంటే మరి 8వ తారీఖు నాడు మీరే కదా కోర్టులో మీ అడ్వకేట్ జనరలే కదా మాకు ఎవరు అందుబాటులో లేరు బతుకమ్మ ఫెస్టివల్ దానిలో బిజీ ఉన్నారని చెప్పి నిన్న బతుకమ్మ ఫెస్టివల్ అయితే ప్రభుత్వానికి అది హాలిడే చేయకుండా ఆదరా బాదరా నిన్న నోటిఫికేషన్ డిక్లేర్ చేసింది సార్. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సిద్ధమే ఇప్పుడు లేదు సార్. నేనేమంటానంటే 2 సంవత్సరాల నుంచి అయ్యో కట్ అయిందా నేనేమంటున్నా అంటే 1 వీక్ ముందర ఏం చెప్తారు అర్థం కావట్లేదు. కాబట్టి నేనేమంటున్నా వాంటెడ్లీ ఎలక్షన్ జరపాలన్న కృత నిశ్చయం మాత్రం ఎక్కడ కనిపిస్తున్నట్టుగా లేదు. కాబట్టి ఫిరాయింపులు కదా సార్. నేనేమంటున్నా అంటే ఫిరాయింపుల గురించి మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు 3 నెలల డిసిషన్ ఇప్పుడు తేల్తదా అన్నది నా ప్రశ్న. వాళ్ళు కండువాలు కప్పుకున్నా బిబేబీ ఏమి కాదు కానీ వేరే చెప్తున్నారు కదా ఆశ్చర్యం కలిగించేలాగా అందరికి. సార్ నేనేమంటున్నా అంటే వాళ్ళ కండువాలేని పార్టీ సార్, వాళ్ళది అనాథ పార్టీ. మీరు అదే పని చేశారు లేదు, మీరు అదే పని సార్. ఇప్పుడు దానం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెక్ట్ చేశారు. ఆయన పార్టీ ఫిరాయించిండా ఫిరాయించలేదా? డైరెక్ట్ చేసిరా చేయలేదా? చరణ్ మొహోటం లేకుండా చెప్పారా మారాడు పోండా మీరేం చేసుకుంటారు? చెప్పమనండి. కాంగ్రెస్ మొదటి కాదు చివరిది కాదు, అంతా 58 మంది జాయిన్ చేసుకున్నారు. స్పీకర్ చెప్పమని చెప్పండి. ఒక్కరు కాదు ఇక్కడ 58 మంది జాయిన్ చేసుకున్నారు. మాట్లాడితే 1000 ఎలుకలు రైట్. రాకేష్ గారు ఆగండి మీరు ఇక. రైట్ చరణ్ గారు చెప్పండి. ఈ స్థానిక ఎన్నికల వ్యవహారం రిజర్వేషన్ పంచాయతీ తేలకుండానే ఇదంతా కొత్త డ్రామానా, అట్లాగే ఫిరాయింపులది కూడా అది కథ అంతులేని కథగా మార్చేశారా? సార్ నేనే చిత్తశుద్ధి ఉంటే అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలను కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ చేశారు. బీసీల మీద ఏదైనా ప్రేమ ఉంటే అఫిడవిట్ దాఖలు చేయాలి హైకోర్టులో. మేము కూడా అనుకూలమే 42% ఇవ్వడానికి. రాజ్యాంగం ఒప్పుకోవాలి కదా. కాదు మీరు లెటర్లు ఇచ్చుకున్నా ఉంటే కుదరదు కదా, రాజ్యాంగం ఒప్పుకోవాలి కదా. సార్ మనం ఏమంటా ఉన్నాం, ఇప్పుడు ఒత్తిడి అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒత్తిడి చేసే ప్రయత్నంలో పార్టీల తరఫున కావచ్చు, మరి చిత్తశుద్ధి సార్ ఎంతసేపు విమర్శలు చేసినా కులగానే విమర్శిస్తారు, క్వశ్చన్స్ విమర్శిస్తారు, తప్పుడు అంటారు. అన్ని మీరే మాట్లాడి కులగానే వివరాలు నమోదు చేసుకోరు. బీసీలకు సంబంధించి ఏదైతే మీరే తక్కువ చేస్తారు, మళ్ళీ మేము బీసీలకు అనుకుని చెప్పి భారతీయ జనతా పార్టీకి అదే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే సార్ అఫిడవిట్ దాఖలు చేయాల్సింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే వాళ్ళని బీసీ ద్రోహులుగా చిత్రీకరించే ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుంది. అందుకోసమే ఈ షెడ్యూల్ విడుదల చేసింది వాళ్ళందరినీ అట్లా చెప్పడం కోసమేనా సార్? స్టే ఇవ్వలేదు, స్టే అయినప్పుడు మీ నోటికేషన్ ఇచ్చుకోండి అని చెప్పి కూడా ఏకంగా కోర్టు ఉంటాయని చెప్పారు. ఆర్మేల్ చేయడానికి న్యాయ నిపుణులతోటి ఎలక్షన్ ఖచ్చితంగా జరుగుతాయని నమ్ముతున్నారా సార్? తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాల్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. 23,000 మంది బీసీలకు న్యాయం జరగబోతా ఉంది. దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ బిల్లు ముఖ్యమా ఆర్డినెన్స్ ముఖ్యమా జీవో ముఖ్యమా? ఇప్పుడు 3 తీసుకొచ్చారు. నేనేమంటానంటే దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ ధర్నాలు ఎక్కడ కూడా పాల్గొనలేదు. కాబట్టి నేనేమంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం సార్. ముఖ్యమంత్రి గారు కూడా రెడ్డి జాగృతి కేసు ఇప్పించారు సార్. రెడ్డి జాగృతి ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుందో 8వ తారీఖు వరకు ఈ బీసీ రిజర్వేషన్ వ్యవహారం మీద రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సాగుతూ ఉంటాయి. మరోవైపు హైకోర్టు 8వ తారీఖున తీర్పిస్తుందా, మళ్ళీ వాయిదా వేస్తుందా, అప్పుడు షెడ్యూల్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆసక్తికరం. అలాగే ఫిరాయింపులు కూడా నిజంగానే అంతులేని కథగానే మార్చేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. అందరికీ తెలుసు ఏం జరిగిందో, మళ్ళీ ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోవటమే, అంటే అంత ధైర్యం చేయలేకపోతున్నారా ఏంటనేది చూడాలి. ఫిరాయింపుల మీద ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఒక అభిప్రాయం రాకపోతే రాజకీయ వ్యవస్థకే నష్టం జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, రాకేష్ కుమార్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.